ఓలా ఓలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే ఫెస్టివల్ జరుగుతుంది స్పెయిన్లో, స్పెయిన్ బార్సిలోనాలో నైబర్హుడ్ ఫెస్టివల్ అనమాట. సో 1 వీక్ వరకు సెలబ్రేట్ చేస్తారు. మన సైడ్ మనం జాతర టైప్ సెలబ్రేట్ చేస్తాం కదా, 1 వీక్ అలా. మనమే కాదు, వీళ్ళు కూడా కొన్ని ఫెస్టివల్స్ అని చేస్తూ ఉంటారనమాట. సో చుర్రూస్ కొనిచ్చాను. కొంచెం ఎండ స్టార్ట్ అయింది. సో సరేలే సండే కదా అనేసి సరదాగా వచ్చాము ఇద్దరము. ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ సెలబ్రేషన్ అయితే పార్క్లో చేస్తున్నారు. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే 1 వీక్ ఫెస్టివల్ కాబట్టి నేను మొత్తం ఈ వీడియోలోనే క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం పార్క్లో అనుకున్నాం కదా, పార్క్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏ ఫెస్టివల్ చేసినా కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేస్లో చేస్తారు. అది మనకి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అందుకని నేను షేర్ చేయాలనేసి షేర్ చేయబోతున్నాను. ఈ ఫెస్టివల్కి అయితే ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చి అలా డ్యాన్స్ని అండ్ అలాగే వాళ్ళ మ్యూజిక్ని రిప్రజెంట్ చేస్తూ పర్ఫామ్ చేస్తారు. అండ్ అలాగే మన ఇండియన్ డ్యాన్స్ కూడా వేస్తారు లోకల్ వాళ్ళే. చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, తిను నా ఫ్రెండ్ అనమాట. తిను అండ్ అలాగే వాళ్ళ గ్రూప్ అందరు కలిసి ఇండియన్ సాంగ్కి డ్యాన్స్ చేయబోతున్నారు. వాళ్ళ డ్యాన్స్ టీచర్ వచ్చేసి బాలీవుడ్ సాంగ్ నేర్పిస్తుంది. అది చూసేద్దాం. ఇండియన్ సాంగ్ వినగానే హాయిగా అండ్ అలాగే ప్రౌడ్గా కూడా అనిపించింది. వీళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్ ఇండియన్ సాంగ్స్ అన్న, డ్యాన్స్ అన్న, కల్చర్ అన్న కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. భలే ప్రౌడ్ మూమెంట్ కదా మనకైతే. ఇంకా ఇది అయితే సెకండ్ డే అనమాట. ఇది ఇంకొక పార్క్లో చేస్తున్నారు. ఇలా ఈ 1 వీక్ వరకు ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ డే డ్యాన్స్ అని, సెకండ్ డే ఇలాంతా పిల్లలకి ఇలా డ్రమ్స్తో వాయించుకుంటూ. ఇక్కడ మనం మామూలుగా డ్రమ్స్తో వాయించేటప్పుడు మనము మేల్ మాత్రమే చూసింటాం కదా ఇండియాలో. అలా కాదు, ఇక్కడ అందరు కలిసి చేస్తారు. ఇప్పుడు మనం క్విజిన్ విషయానికి వస్తే, అమ్మో మామూలుగా వంటలు కాదు అసలు. ఎన్ని రకాలు చేస్తున్నారంటే అన్ని రకాలు. ఇదంతా ఫ్రీ ఏం కాదు, డబ్బులతో కొనుక్కోవాలన్నమాట ఫుడ్ అంతా. స్క్విడ్ అనేసి, ఇంకా ప్రాన్స్ అని చెప్పేసి ఏంటేంటో మనకు తెలియ పేర్లని నేను చూసుకుంటూ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మనం ఏం చేద్దామంటే డ్యాన్స్, ఫుడ్ అన్ని ప్యారలల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడంతా పిల్లల ప్రపంచం. మామూలుగా పిల్లలకి పార్క్ అంటేనే ఇష్టం. ఇంకా పార్క్లో ఇంకా వాళ్ళ టాయ్స్ అండ్ గేమ్స్ అన్నీ డిస్ప్లే చేస్తే ఇంకా మామూలుగా ఉండదు అసలు. మా వాడు దొరకకుండా పోయి తిరుగుతున్నాడు. ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి ఇంకా ప్లే చేపిస్తున్నారు, వాళ్ళు కూడా ప్లే చేస్తున్నారు. బాగుండేది అయితే. ఇంకా అది చూసేద్దాం. ఇంకా అదే కాకుండా ఇక్కడ డీజే కూడా పెట్టారనమాట పిల్లలకి రికార్డింగ్ ఈ ఫెస్టివల్ ఈ రోజు అయితే. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీస్ లాగా చేస్తున్నారు. బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుండేది. లారా సుషి హోలా దర్శిక్ సే హాయ్. Quina vosaltres tres papas més guapos del món que diguin sí! Vale. Oh!
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ట్యాప్ అనమాట. వాటర్ పబ్లిక్ ప్లేస్లో అక్కడక్కడ ఇలా చూస్తూ ఉంటాం మనము స్పెయిన్లో. అది ఎందుకంటే అనిమల్స్ కోసమని పెడుతూ ఉంటారు వాటర్ తాగడానికి వాటికి. ఇక్కడ కొందరు చెప్తారు తాగొచ్చు మనుషులు కూడా అని, బట్ మనుషులు ఎవరు తాగడానికి ప్రిఫర్ చేయరు అనమాట. ఇంకా పిల్లల బ్యాచ్కి వాళ్ళకు ఒక చిన్న డీజే, వాళ్ళ క్వశ్చన్స్, కొన్ని గేమ్స్ అవంతా యాక్టివిటీస్ లాగా చేపి ఆడిపిస్తున్నారు. ఇంకా తర్వాత మనం ఇక్కడి నుంచి అలా పైకి వెళ్దాము. పైన కూడా చాలా బాగుంది. పార్క్ అయితే చాలా చాలా పెద్దది. ఇంకా చూసారా పైన కొన్ని యాక్టివిటీస్ టెంట్ లాగా పెట్టేసి ఇంకా అక్కడ కూడా ప్లే చేస్తున్నారనమాట. ఇదంతా కింద, మేమైతే ఇంకా కింద దగ్గరే ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళేసి అది కూడా చూసేద్దాం. స్పైడర్ మ్యాన్ హాయ్. Why are you so sad? ఇదంతా పైన అనమాట. ఈ పైన ప్లేస్లో అయితే పార్క్ చాలా పెద్దది, కింద ఒకటి పైన ఒకటి లాగా కనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా స్టాల్స్ లాగా, ఓపెన్ స్టాల్స్ లాగా పెట్టేసి ఇంకా అక్కడ కొన్ని థింగ్స్ అనేటివి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇది చూస్తే నాకు సర్కస్ లాగే అనిపించింది. ఆ సెటప్, ఆ తాడు అంతా వాళ్ళు చేస్తే ఇంకా ఆడియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి నేర్పిస్తున్నారనమాట. ఇంకా ఈ గేమ్ చూస్తే నాకేం అర్థం కాలేదు. ఇంకా జనాలు కూడా ఎవ్వరు లేరు. ఇలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇవి కొంచెం పెద్ద పిల్లలు ఆడేటివి కాబట్టి ఎవ్వరు లేరు అంతగా. ఇది పైన కాబట్టి పైగా ఇంకా రింగ్స్ గేమ్స్ గుర్తుందా, పిల్లలు నచ్చినట్టు ఆడుతున్నారు. ఎండ బాగుంది కానీ వీళ్ళకి ఏ వెదర్ ఉంటే ఆ వెదర్ని యూస్ చేసుకోవడం బాగా తెలుసు అనమాట. సో అందుకని వెదర్ మీద అంత ఏం ఇది చేయకుండా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా మనం ఇక్కడికి వచ్చినట్లయితే పిల్లలకి పెయింటింగ్ నేర్పిస్తున్నారు. అది కూడా చాలా బాగుండే, దగ్గరుండి పేషెన్స్గా బాగా నేర్పిస్తారనమాట. ఆ తర్వాత ఇది ఇంట్రెస్టింగ్గా నాకు భలే నచ్చేసింది. ఎక్కడైనా ప్లాంట్స్ ఫ్రీగా కనిపిస్తే దబ్బును పోయేసి ఇంకా నాటుకొని తెచ్చేసుకుంటా. చిన్న ప్లాంట్స్ సలాడ్లో యూజ్ చేసుకోవడానికి అక్కడ పక్కన పెట్టారనమాట. ఇంకా చిన్న ఒక కప్ లాగా ఇస్తారు. ఇది చూసారా, దాన్ని ఏమంటారు, ప్లాస్టిక్ కప్ ఇచ్చేస్తే దాంతో మనం నాటుకొని మన ప్లాంట్ మనం తెచ్చేసుకోవచ్చు ఇంటికి. ఫైనల్లీ నా ప్లాంట్ నేను నాటుకొని ఇంటికి తీసుకెళ్తాను. ఎన్ని రోజులు బతుకుతాదో తెలియదు కానీ ఆ చేసినంతసేపు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో అందుకని అలా నాటుకొని తెచ్చుకున్నా. ఆ తర్వాత ఇంకొంచెం పైకి వచ్చినప్పుడు ఈయనను చూశాను. ఈయన చాలా డిఫరెంట్గా ఉన్నారు చూసారా. ఆయన ఫేస్ నన్ను అట్రాక్ట్ చేసి అలా వచ్చాను. అండ్ అలాగే ఆయన పక్కన పెట్టుకున్న మాస్క్ కూడా చాలా బాగుండే, అది కూడా తీసుకొని అలా కిందికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఎగ్జిట్ టైం అయిపోయింది, 3 అవుతుంది అనమాట. ఇంకా అందరికీ ఆకలేస్తూ ఉంటుంది. ఇదేదో డెవిల్ భలే ఉందబ్బా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఒక పిక్ది అయితే తీసుకున్నాను. డిఫరెంట్గా ఉంది కదా ఇదైతే. Si fueran a voluntaria a un... అక్కడంతా మనం పెద్ద ఫుడ్ చూసాం కదా, లంచ్, మెయిన్ కోర్స్ అవన్నీ. తర్వాత ఇవన్నీ డ్రింక్స్ అండ్ అలాగే స్నాక్స్ అనమాట. స్నాక్స్ అంటే ఆల్మోస్ట్ ఏముంటాయి వీళ్ళకి, బ్రెడ్సే ఉంటాయి. షేప్స్లో కట్ చేస్తారు. తర్వాత అవకాడో పెట్టేసి, టొమాటోస్ అని చెప్పి, బటర్ అని చెప్పి, గార్లిక్, అవి తప్ప ఇంకేం పెద్దగా ఏముండవు స్నాక్స్ అంటే. ఆ తర్వాత ఇది చూసాక కూడా నాకు తిరునాళ్ళు గుర్తుకొద్ది. చిన్న ఇవన్నీ మనము అమ్ముతూ ఉంటారు కదా మన తిరునాళ్ళలో, అట్లా చూసి ఏదో చిన్న మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి కొన్ని చూసినప్పుడు. ఆ తర్వాత ఇంకా పెయింటింగ్ అని నేర్పిస్తున్నారు పిల్లలకి. పెయింటింగే కాకుండా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ లాగా చేపిస్తున్నారు. ఏంటంటే చిన్న బాక్స్ ఉంది కదా, కర్డ్ బాక్స్, దాంట్లో రైస్ పెట్టేసి దాన్ని కవర్తో ర్యాప్ చేసి పైన స్టిక్కర్స్ అన్నీ అతికిస్తున్నారనమాట. నేను అదే చేస్తున్నాను, ఏదో ట్రెడిషనల్ లాగా అది. ఇంకా తర్వాత ఇంకా స్ప్రింగ్ది గేమ్, ఇది కూడా ప్లే చేసుకుంటున్నారు పిల్లలు. ఇది కూడా బాగుండే. మా వాడు ఫస్ట్ చూసి ఆడదామా లేదా అని చెప్పి అట్లా చూస్తూ ఉన్నాడు. ఇలా ఒక్క గేమ్ కాదు, బోలెడన్ని గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఏజ్కి తగ్గట్టుగా. ఇంకా ఫైనల్లీ మా వాడు ఇది ఆడడానికి వచ్చాడు. ఇది కూడా బాగుంది కదా.
సర్కస్లో తాడు మీద నడుస్తారు కదా, అలా ఉంది కదా. ఇలా జరిగింది ఈ 1 వీక్ ఫెస్టివల్. అయితే నచ్చింది ఆ వీడియో. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అదియోస్, బై బాయ్.